సంఘంలో ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. నా పేరు అశోక్ కుమార్. నేను బెంజ్ సర్కిల్ దగ్గర ఉంటాను. నేను అక్కడ నుండి వచ్చాను. మా తల్లిదండ్రులకి మేము ముగ్గురం పిల్లలం. మా అన్నయ్య, నేను, మా చెల్లి. మా ముగ్గురిని వారు చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచారు. మా నాన్న రాడ్ బెండింగ్ మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నారు. మా అమ్మ చిన్న ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మరి మా నాన్నగారికి ఏ అలవాట్లు లేవు, మా అన్నయ్యకి ఏ అలవాట్లు లేవు. మా అమ్మ మా చర్చి సంఘంలో సండే స్కూల్ టీచర్గా ఉంటా ఉంది. మా చెల్లి చర్చిలో మంచి బిలీవర్గా ఉంటా ఉంది. మరి ఆ కుటుంబంలో నేనే దారి తప్పిన వాడిని. మరి చిన్నప్పటి నుంచే నేను అందరిలాగే స్కూల్కి వెళ్ళి తిన్నగానే ఉన్న 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను స్నేహితులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారితో బాగా కలిసి తిరిగేవాడిని. వాళ్ళతో కలిసి తిరిగి మరి ఇంటర్ వయసులోనే నేను మందుని అలవాటు చేసుకోవడం జరిగింది. నా ఇంటర్ అంతా వాళ్ళతో కలిసి తిరుగుతూ మందు తాగుతూ తిరుగుతూ ఉండేవాడిని. మరి డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు స్నేహితులు పెరిగారు, నా ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది, అలాగే నా అలవాట్లు కూడా పెరిగినాయి. మందుతో పాటు నేను గంజాయి, డ్రగ్స్ తీసుకుంటూ ఉండేవాడిని. మరి ఏదైతే నా పేరు అశోక్ కుమార్ అని ఉందో ఆ అశోక్ పక్కన బ్లాస్ట్ బాయ్ అనే పేరుని నేను నా కాలేజ్ టైంలోనే పెట్టుకున్నాను. అయితే ఇప్పటికీ నా స్నేహితులు చాలామందికి నా పేరు అశోక్ అని ఎవరికి తెలీదు. బ్లాస్ట్ బాయ్ అంటే ఎమ్మటే అందరూ గుర్తుపడతారు. మరి ఆ రకంగా నేను నా అవతారాన్ని కూడా నేను మార్చుకోవడం జరిగింది. అమ్మాయిలాగా 2 చౌపోగులు కుట్టించుకొని ఒళ్ళంతా పచ్చబొట్లు వేయించుకొని నా జుట్టు చాలా ఆడవాళ్ళలాగా బాగా పెంచుకొని తిరుగుతూ ఉండేవాడిని. అయితే ఈ వ్యసనాలకి అలవాటు చేసుకున్న నేను ఎక్కడో తాగేవాడిని కాదండి. మరి ఎంతో గారాబంగా పెంచిన మా అమ్మ నాన్న మమ్మల్ని ఎప్పుడు ఏమనేవారు కాదు. ఈ వాడే తెలుసుకుంటాలే అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే నేను నా స్నేహితులను ఒక 10 మందిని 15 మందిని పోగేసుకొని మా ఇంటి పైనే కూర్చొని మందు తాగుతూ గంజాయి తాగుతూ ఇవన్నీ మా అమ్మలకు తెలిసినా కానీ ఏమనేవాళ్ళు కాదు. అలా తాగుతూ ఉండగా నేను మెల్లగా గొడవలకు వెళ్ళటం నాకు అలవాటైంది. ఆ గొడవలకు వెళ్తూ ఉండగా చిన్న వయసులోనే నా కాలేజ్ టైంలోనే నా మీద పోలీస్ స్టేషన్లో 3 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. ఆ విధంగా నేను గొడవలకు వెళ్తూ ఉండేవాడిని. మరి ఎలాంటి గొడవలకు వెళ్తూ ఉండేవాడిని అంటే ఒకరినొకరిని చంపుకునే అంత గొడవలు. ఒక సందర్భంలో నేను మరి గొడవకి కత్తులు, యాసిడ్ బాటిల్ తీసుకొని వెళ్ళి గొడవ చేస్తూ ఉండగా పోలీసు వారు అక్కడికి వచ్చి ఆ గొడవలో జరుగుతున్న అందరిని పట్టుకున్నారు. ఆ గొడవ నాదే. దగ్గర ఒక 10 మందిని జైలుకి పంపించి చిన్న పెద్ద అని చూడకుండా ఒక 6గురు దాకా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. నేనైనా ఆ గొడవలోండి తప్పించుకున్నాను. మరి ఎన్నో మత్తు అలవాట్లు ఉన్న నాకు మందు అనేది నాలో చాలా బలపడిపోయింది. ఆ మందుకి నేను బానిసను అవ్వటం జరిగింది. మందు అది ఎలా అయిందంటే తాగినప్పుడు ఒకలాగా, తాగకముందు ఒకలాగా నాలో అది ఒక మల్టీ డిజార్డర్గా బలపడిపోయి నాకు ఎంతో ఇష్టమైన నా స్నేహితుల్ని నేను బాధ పెడుతూ ఉండేవాడిని. తాగేసి వాళ్ళనే కొడుతూ ఉండేవాడిని. అలాగా నేను మెల్లమెల్లగా నాది ఎంతో పెద్ద ఫ్రెండ్ సర్కిల్, ఒక్కొక్కరినిగా అందరిని కోల్పోతూ వచ్చాను. అయితే ఒక్కొక్కరినిగా కోల్పోతూ వచ్చి ఒక సందర్భంలో నా స్నేహితుడు ఒకడికి నేను కొంత డబ్బు ఇచ్చాను. ఆ డబ్బు తీసుకొని అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పగా నాకు ఆ డబ్బు ఇచ్చేశారు. వాడు నా స్నేహితుడైనా నన్ను మోసం చేశాడని చెప్పి వాడిని నమ్మకంగా పిలిచి మరి అతను ఒక కారు వేసుకొని వచ్చాడు. మరి నేను ఇంకో స్నేహితుడు కలిసి అతన్ని నమ్మకంగా పిలిచి అతను గొంతు మీద కత్తి పెట్టి అతని తలలో 4 సార్లు పొడిచి అదే కారులో విజయవాడ ప్రాంతం అంతా ఒక 3-4 గంటలు తిప్పుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఎంతో బాధ పెట్టేవాడిని. ఆ రకమైన నా స్నేహితుల దగ్గర కూడా ఆ రకమైన మనస్తత్వం నేను కలిగి ఉండేవాడిని. మరి మా ఏరియాలో నాకు నేనే ఒక రౌడీగా ఫీల్ అయ్యి చిన్న పెద్ద అనే వయసుకు గౌరవం లేకుండా, ఆడ మగ అనే గౌరవం లేకుండా అందరం మీదకి తాగెళ్ళి
ఒక్కొక్కరిని ఇబ్బంది పెడుతూ కొడుతూ ఆ ప్రాంతంలోనే నేను ఒక ఇబ్బందికరమైన మనిషిగా మారాను. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఒక సందర్భంలో మా గ్రామ వాలంటీరు ఒక ఆమె వచ్చి నాతో అంటోంది, ఏంటి నువ్వు ఇలాగా గొడవలు చేస్తూ ఉన్నావు, నీ ఇష్టానుసారం అయిపోయింది అని అడగగా, నువ్వెవరమ్మా నాకు చెప్పటం అని చెప్పి, మా అమ్మ నాన్నే నాకు చెప్పలేదు, నువ్వెవరు నాకు చెప్పటం చెప్పేదని చెప్పి నేను ఆమె ఆడ మనిషిని కూడా చూడకుండా ఆమెని కొడతాం జరిగిద్ది. కొట్టిన తర్వాత మా ఏరియాలో వాళ్ళందరూ వీడు మగవాళ్ళ మీదకి వస్తున్నాడంటే పర్లేదు అనుకున్నాం, ఆడవాళ్ళ మీదకి కూడా వస్తున్నాడు, వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి అందరూ ఒక దగ్గర కూడుకొని మరి మాట్లాడుకుంటూ ఉండగా నేను బార్కి వెళ్ళి తాగుతూ ఉన్నాను. ఈ విషయం తెలుసుకొని నేను మళ్ళీ తాగేసి వచ్చి రెచ్చిపోతూ ఎవరైతే అక్కడ అరుస్తున్నారో వీడే ఇలా చేసిందని అంటా ఉన్నారు. అయితే నేను వారి దగ్గరికి వచ్చి ఎవరైతే అరుస్తున్నాడో కొట్లోకి వెళ్ళి ఒక బ్లేడ్ తీసుకొని వచ్చి వాడి చేయి కోయటం జరిగింది. ఆ తర్వాత నా దగ్గరికి రావడానికి మా ఏరియాలో ఎవరో ధైర్యం చేయలేదు. తర్వాత వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పోలీసు వారు వచ్చారో మా ఏరియా వాళ్ళందరూ కలిసి నన్ను ఇష్టానుసారంగా కొట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఈ రకమైన మనస్తత్వంతో నేను మా ఏరియాలో ఉండేవాడిని. మరి ఈ వ్యసనం ఎంతో తొందరగానే మరి నా కుటుంబం మీద కూడా ప్రభావం చూపించింది. మరి నేను తాగొచ్చినప్పుడల్లా మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు కాదు. తాగొచ్చినప్పుడల్లా వాళ్ళ మీద గొడవ పడుతూ వాళ్ళ మీద కొడతానికి వెళ్తూ ఉండేవాడిని. అయితే ఒక సందర్భంలో మా సొంత అన్నయ్యకి నాకు గొడవ జరిగితే, మా అన్నయ్యకి పెళ్ళయి ఇద్దరు చిన్న పిల్లలు, మరి మా అన్నయ్యకి నాకు గొడవ అయినప్పుడు నేను మా అన్నయ్యని కొడితే మరి ఆయన ఫస్ట్ ఫ్లోర్లోంచి డాబా మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి దగ్గర చావు దాకా వెళ్ళిపోయి ఒక 7-8 సంవత్సరాల హాస్పిటల్లో ఎంతో నరకం అనుభవించాడు. ఇదన్నిటికి కారణం నా వ్యసనమే. అది ఆ మత్తు వల్లే నేను ఇలా అయిపోయాను అని నేను గుర్తించలేదు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉండగా నా స్నేహితుడు అక్కడు బ్యాడ్ బాయ్ సాయి దేవుణ్ణి తెలుసుకొని ఎల్విన్ బర్నబాస్గా మరి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అశోక్, మనం ఏదైతే ఇన్ని రోజులు ఎంజాయ్మెంట్ మత్తు అని చెప్పేసి ఆనందం కోసం మనం మందు, గంజాయి, డ్రగ్స్, అమ్మాయిలంటూ వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతున్నాం, ఇవేవి మనకి ఆనందాన్ని ఇవ్వవు, పైగా మన కుటుంబ పరువును తీస్తూ ఉంటాయి, నలుగురిలో అల్లరిపాలు చేస్తూ ఉంటాయి, ఇవేవి నిజమైన ఆనందం కాదు. నేను నిజమైన ఆనందాన్ని యేసు ప్రభు వారిలో చూశాను. ఆయన నా జీవితాన్ని మార్చాడు. ఆయన నీ జీవితాన్ని కూడా ఖచ్చితంగా మారుస్తాడు. నేను నిజమైన ఆనందాన్ని పొందుకుంటున్నాను. నువ్వు నా స్నేహితుడివి. నువ్వు నా కళ్ళెదురుగా పాడైపోవటం నేను చూడలేకపోతున్నాను. నేను పొందుకున్న ఆనందం నువ్వు కూడా పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. రా, నాతో కలిసి చర్చికి రా అని చెప్తూ ఉండేవాడు. అయితే నేను నా బాధ ఒకటే, వీడు చెప్పేది ఒకటి అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అయినా పట్టించుకోకుండా వాడికి దొరకకుండా తిరుగుతూ ఉండేవాడిని, ఎక్కడికి చర్చికి రమ్మంటాడో అని చెప్పి. అయినా కానీ నా స్నేహితుడు ఇబ్బంది అనుకోకుండా 1కి 10 సార్లు నా చుట్టూ తిరుగుతూ చర్చికి రా అని చెప్తూ ఉండేవాడు. అయితే సరే, నాకైతే దేవుడి మీద అయితే నమ్మకం లేదు. సరే, నా స్నేహితుడు ఇంతలాగా అడుగుతున్నాడు సరే అని చెప్పి చర్చికి ఒక నామకార్థంగా ఒక 3 నెలలు చర్చికి రావటం, రాయేష్ అన్న గారి దగ్గరికి రావటం జరిగింది. ఆ తర్వాత నాకు ఈ చర్చికి రావటం ఇదంతా మన క్యారెక్టర్ కాదు, ఇది మనకు సెట్ అవ్వదు అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. అయితే నేను నా ఏరియాలో ప్రతి ఒక్కరిని కోల్పోయాను. నా కుటుంబంలో అందరిని కోల్పోయాను. నా స్నేహితులను కూడా నేను అందరిని కోల్పోయాను. మరి ఎవ్వరూ నాతో తిరగటానికి ఇష్టపడట్లేదు. అయితే నేను దీని అంతటికి కారణం నా వ్యసనం అని నేను గుర్తించకుండా నాకెవ్వరూ అవసరం లేదు, నాకెవ్వరితో సంబంధం లేదు అని చెప్పి అందరినీ వదిలేసి మళ్ళీ ఒక్కనే 2 సంవత్సరాలుగా నేను అదే మత్తు దగ్గరికి ఒక్కనే వెళ్ళి తాగుతూ ఉండేవాడిని. ఒక్కనే వెళ్ళి తాగుతూ అల్లరిచల్లరగా తిరుగుతూ గొడవలు చేస్తూ ఉండేవాడిని. అయితే అలాగా తిరుగుతూ ఉండగా అదే బార్లో ఏదైతే నాతో మాట్లాడటం మానేశారో నా స్నేహితులు, ఆ స్నేహితులు ఆ బార్లో కనపడ్డారు. కనిపించి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. మాట్లాడేపాటికి మాట్లాడటం మానేసిన నా స్నేహితులు వచ్చి తిరిగి నాతో మాట్లాడేసరికి నాకు ఎంతగానో ఆనందం అనిపించి
నేను మరి ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి నా దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకి ఖర్చు పెడుతూ, వాళ్ళ డబ్బు నాకు ఖర్చు పెడుతూ ఒక నెలన్నర 2 నెలలు బాగా మత్తులో మునిగిపోయాను. బాగా మత్తులో మునిగిపోయి ఇష్టానుసారంగా ఇక పాతోడి కంటే మించిపోయి గొడవలు చేయటం మొదలుపెట్టాను. అందరితో గొడవలు పెట్టుకోవటం, మా ఏరియాలోకి వెళ్తాం, ప్రతి ఒక్కరిని కారణం లేకుండా కొట్టడం, ఇలా చేస్తూ ఉన్నాను. అయితే పాత పాత గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకొని మా ఏరియాలో నేను ఇబ్బంది కొడుతూ ఉన్నాను. అయితే మా ఇంటి పక్కింటి వాళ్ళకే నాకు చిన్న గొడవ ఉంది. అయితే నేను తాగి ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న ఇంటి కింద ఉండగా మరి నేను మందు బాటిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందే కూర్చొని వాళ్ళ ముందే తాగుతూ, ఏం భయం లేకుండా వాళ్ళ ముందే తాగుతూ పక్కింటి వాళ్ళని ఈరోజు వీళ్ళని ఏదో ఒకటి చేస్తా, వీళ్ళని కన్ఫామ్గా ఈరోజు చంపేస్తా అని ఇష్టానుసారంగా వాళ్ళని బూతులు తిడతా ఉంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఆపటానికి వచ్చారు. ఆపటానికి వచ్చిన వాళ్ళ మీద కూడా నేను కొట్టడానికి మీదకి వెళ్ళాను. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం జరిగింది. మరి మందు తాగితే నన్ను ఎవరో ఎక్కువగా కంట్రోల్ చేయలేరు. అంత భయంకరంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఏం చేయాలో తెలియక మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి నన్ను ఆపాలని చెప్పి మరి ఇంట్లో నుంచి కారం తీసుకొచ్చి నా కళ్ళల్లో కొట్టేసింది. కళ్ళల్లో కొట్టేసిన తర్వాత ఈసారి మా అమ్మే వెళ్ళి నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మేము వాడిని ఆపలేకపోతున్నాం అని చెప్పేసి. అయితే నేను మరి ఆ కారం కొట్టిన తర్వాత వీళ్ళేంటి నా కళ్ళల్లో కారం కొట్టారు, ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారు, మనకి ఇంత వయసు వచ్చింది, మనం బతకలేమా అని చెప్పేసి నేను ఇంట్లో నుండి వచ్చేసాను. ఇంట్లో నుండి వచ్చిన తర్వాత నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఆ డబ్బుతో కొంతకాలం బయట ఉన్నాను, అంతా బాగానే ఉంది. అయితే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోయిన తర్వాత ఒక స్నేహితుడు నన్ను వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు ఉంచాడు. తర్వాత నాకు వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం ఇష్టం లేక ఇంకా వచ్చేసాను. ఏదైతే నేను ఆ 2 నెలలో నా అవసరానికి మించిపోయి, నాకు కొంచెం అవసరం ఉంది, ఆ మించిపోయి ఆ డబ్బులన్నీ తాగేయడం జరిగింది. ఇంతలో నేను ఒకళ్ళకి డబ్బులు కట్టాల్సి వచ్చింది. అయితే ఇక నా బండి ఒకటి ఉంది, ఆ బండి నేను తాకట్టు పెట్టి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దామని నేను అనుకుంటా ఉన్నాను. బయటకు ఒక రూమ్ తీసుకుందాం, వాళ్ళకి అప్పు కట్టేసి అనే ఉద్దేశంతో నేను ఉన్నా. అయితే ఇలా జరుగుతుండగా నాకు తప్పు లేకుండా ఒకడు నాతో గొడవ పెట్టుకుంటాడు. అసలే ఇలాగా నేను ఇబ్బందుల్లో ఉన్నా, వాడు ఇలా గొడవ పెట్టుకున్నాడని నా మీద నాకే ఇదైపోయి, ఇలా అయితే ప్రతి ఒక్కరికి మనం ఇదైపోతాం, ఏదో ఒకటి చేయాలి, ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేయాలి అని నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని నేను ఏదో ఒకటి చేసి ఈ డబ్బులు కట్టేసేసి అంటే తిరుగుతూ ఉన్నాను. ఒక దగ్గర ఒక చాలామందిని అడిగాను, ఒక 30-40 మంది పైనే చాలామంది దాకా డబ్బులు అడిగాను. కానీ ఎవరో నాకు ఇవ్వలేదు. ఆ డబ్బులు వస్తే నేను ముందు ఆ అవసరానికి తీర్చేసుకొని మిగిలిన డబ్బులతో మా స్నేహితుడు హైదరాబాద్లో ఉన్నాడు, అడిగి ఫోన్ చేసి మత్తు ట్యాబ్లెట్లు మరి అడిగాను. అవి వేసుకొని నేను వాడిని ఏదో ఒకటి చేద్దామని ఆ మనస్తత్వంతో ఉన్నా. కానీ నాకు డబ్బులు అయితే పుట్టలేదు. అయితే మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. ఈసారి మా నాన్నకే ఫోన్ చేశా ఆ డబ్బుల కోసమే. ఫోన్ చేసి, నాన్న నేను తప్పు చేశాను, నేను ఒకరికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది, నాకు కొంచెం సహాయం చేయండి అంటే పక్కన ఫోన్లోంచి మా అమ్మ అంటుంది, 7 సంవత్సరాలుగా నిన్ను భరిస్తున్నాము, ఇంకా మారలేదు నువ్వు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నావు, నువ్వు ఇంకా మారవో అని మా అమ్మ అంటా ఉంది. మా నాన్న అన్నాడు, నువ్వు మారటమే నాకు కావాలి నాన్న, ఒక 4 రోజులు ఆగు, నేను నీకు డబ్బులు పంపిస్తా అన్నాడు. అని నేను ఎక్కడున్నావు అని ఇంటికి వస్తా అంటే, ఇంటికి రామాక నీ కోసం పోలీసు వాళ్ళు వస్తున్నారు అని మా నాన్నని జాగ్రత్తగా ఉండని ఫోన్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా దగ్గర డబ్బులు లేవు, కనీసం ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఎవరు నా పక్కన లేరు. అయితే నా ఫ్రెండ్ ఒకరి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకొని మళ్ళీ బార్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఫుల్గా తాగేసి, ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది అని చెప్పేసి నా చేతులు నేను కోసేసుకున్నాను. కోసేసుకున్న తర్వాత మరి ఆ సందర్భంలో నా ఫ్రెండ్ మళ్ళీ సాయి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడగగా నేను పలానా చోట ఉన్నాను అని చెప్పాడు. చెప్తే అయితే నా దగ్గరికి రా నువ్వు అంటాడు. అలాగే చేతులకు రక్తం కారుతూ ఉండగా నా స్నేహితుడి దగ్గరికి నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత అతను నా చేతులకు ఉన్న రక్తాన్ని కడిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాతో మాట్లాడుతున్నాడు.
దేవుణ్ణి నమ్ముకో బాబాయ్, ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకో, ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడంటే నేను అంటున్నాను, ఎవర్రా దేవుడు, ఎవరు దేవుడు, నువ్వు చూసావా ఏంటి, నువ్వు చూసావా అని నేను అడుగుతూ ఉండగా నా స్నేహితుడు అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు చూడలేరు అశోక్, దేవుడు ఎవ్వరు చూడలేని వెలుగై ఉన్నాడు అంటాడు. అనగానే నేను వీడితో మనం మాట్లాడలేమని చెప్పేసి, ఇది కాదు నేను అడిగేది, నువ్వు అసలు దేవుడు అనేవాడిని ఎవరినైనా చూసావా అని నేను అడగటం జరగగా నా స్నేహితుడు అంటున్నాడు, నేను వాళ్ళందరి గురించి నాకు తెలియదు కానీ నేను నమ్మిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పాపాల కొరకు, నీ కొరకు, నా కొరకు సిలువలో రక్తం కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి సజీవుడై తిరిగి లేచి పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని నా స్నేహితుడు నాతో చెప్పగా నాకు ఇంకో దారి అయితే లేదు, ఇంకో దారి లేదు, ఎటు వెళ్ళలేను. రేపు పొద్దున్నే ఆదివారం నాతో కలిసి చర్చికి రమ్మన్నాడు. అయితే నా స్నేహితుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏదైతే నామకార్థంగా నేను చర్చికి వచ్చానో అప్పుడు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విను అన్నాడు. ఆ నామకార్థంగా వచ్చినప్పుడు కూడా నేను వాక్యం విన్నాను. రాయేష్ అన్న గారు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండగా వాక్యం ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలో పాస్టర్ గారు చెప్పడం నేను గమనించి కానీ ఇదే మాటలు చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పుడు వెనక్కి వచ్చేసాను. మళ్ళీ అదే మాటలో నా స్నేహితుడు నాతో చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం గ్రహించగలిగి ఉండాలి, ఆయన నీతో తప్పకుండా మాట్లాడతారు, రా నాతో చర్చికి అన్నాడు. అయితే బైబిల్లో ఒక మాట నన్ను దేవుడి వైపు ఎంతగానో ఆకర్షించింది. ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. అంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడేది దేవుడే అని నాకు అర్థమైంది. అయితే నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఇంకో ఆప్షన్ లేదు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు, దేవుడు నీతో మాట్లాడాలని ప్రార్థన చేసుకో అశోక్ అన్నాడు. చర్చిలోకి వెళ్ళి నేను మరి నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి నేను అదొకటి, మరి నాకు సహాయం చేయ ప్రభు అని 2 మొక్కలు ప్రార్థన చేసుకొని నేను అక్కడ కూర్చుండగా పాస్టర్ గారు వచ్చి వాక్యం మొదలుపెట్టారు. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ నేను గమనించాను. ఏంటంటే, మన జీవితంలోకి శ్రమలో కష్టాలు వచ్చినాయని మనం బాధపడకూడదు. ఆ శ్రమల ద్వారా దేవుడు ఆయనలో బతికేటందుకు మనల్ని సిద్ధపరుస్తాడు అని మాట్లాడుతుండగా నేను ఆసక్తిగా వింటూ ఉన్నాను. ఆ తర్వాత ఎంతో భారం కలిగిన హృదయంతో ఏం చేయాలో తెలియక నేను వింటూ ఉండగా నాకు ఎంతో బాధగా ఉంది హృదయంలో. అయితే వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన మనసంటే ఇష్టం ఆయనకే అని మాట్లాడి దిగులుగా ఉన్న నాతో, దిగులు పడకు, దేని గురించి పట్టించుకోకు అని చెప్పి ఆ వాక్యం ముగిసింది. అయితే నాకు కొంచెం నెమ్మది కలిగింది. బయటకు వచ్చి నా స్నేహితుడితో నా అనుభవాన్ని చెప్పుకున్నాను. చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే నేను నా అవసరానికి మించిపోయి నేను అప్పు చేశాను, నేను ఇప్పుడు ఒకరికి కట్టాల్సి ఉంది అని నేను చెప్పగా, నా బండి ఎవరితో అన్న తాకట్టు పెట్టించగలవా అని నేను అడిగాను. అయితే నా స్నేహితుడు, నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు అని చెప్పేసి ఒక అన్నకు ఫోన్ చేశాడు. ఒక అన్నకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, సాయి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్నాను. సాయి పైకి వెళ్ళి నేను అక్కడ కూర్చుంటూ ఉండగా నా స్నేహితుడు ఒకడో కనపడితే నేను వాడిని పిలుస్తున్నాను అన్నమాట. పిలుస్తుంటే వాడు దూరం నుంచి చూసి ఎవర్రా ఈడు అన్నట్టు చూస్తున్నారు. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి దగ్గర చాలా కాలం అయిపోయింది, నా అవతారం అంతా మారిపోయింది, చూడటానికి పిచ్చోనిలాగున్నా. దగ్గరికి వచ్చి నా స్నేహితుడు చూసి, ఏంటి అశోక్ నువ్వా, ఏంటి ఎలా అయిపోయావు అని నా స్నేహితుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడైతే మరి సాయి వచ్చిన తర్వాత నేను అతనితో కలిసి ఆ అన్నను కలవటానికి వెళ్ళాను. అన్న దగ్గరికి వెళ్ళగానే నాకు మరి వెళ్ళటం నాకు ఏదైతే అవసరం ఉందో ఆ డబ్బుని ఆయన తెచ్చి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, తెచ్చి నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది, రమ్మన్నారు. అయితే నా చేతులకేమో రక్తం ఉంది, మరి నా అవతారం బాగాలేదు, నేను రానులే, మేమిద్దరం వెళ్ళిపోతామంటే లేదు ఖచ్చితంగా వచ్చి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి ఆయన నన్ను వాళ్ళ ఇంట్లోంచి ఒక వైట్ షర్ట్ తీసుకొచ్చి నాకేసి ఫ్రెష్ అప్ చేసి అక్కడ భోజనాలు తీసుకెళ్ళి
కడుపు నిండా భోజనం పెట్టారు. అయితే ఇదంతా జరుగుతూ ఉంది. నాకు నమ్మాలనిపించట్లే, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది. అయితే సాయి అంటున్నాడు ఎగతాళిగా, బాబాయ్ చర్చికి వచ్చావు, నీట్గా పనులన్నీ అయిపోతున్నాయి నీకు అని సరదాగా అంటూ ఉన్నాడు. కానీ నేను నిజంగానే ఆలోచిస్తున్నాను. అయితే ఏంటి ఇలా జరిగిపోయిందని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి, సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ ఇంటి సందులో కూర్చొని యూట్యూబ్లో ఏదైతే ఉదయం నాకు నెమ్మది అనిపించిందో ఆ సాక్ష్యం మళ్ళీ వినాలనిపించి యూట్యూబ్లోకి వెళ్ళి ఒక సాక్ష్యం పెట్టుకున్నాను. సాక్ష్యం పెట్టుకుండగా సాక్ష్యం ద్వారా వాక్యం పెట్టుకుంటూ ఉండగా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనకు అనుగ్రహించింది ఏదైనా దేవుడి కృపతో అనుగ్రహించబడుతుంది. ఆయన అనుగ్రహించకపోతే మనము ఏది పొందలేము. ముందు మన మీద ఆయనకి దయ కలగాలి. ఆయనకి దయ కలిగితే మనిషి మన మీద దయ చూపడానికి కారణం అవుతాడు. నిజమేగా. మరి ఎంతోమంది దగ్గర నేను తిరిగాను, పనులైతే అవ్వలేదు. మరి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అన్న పేరు జాన్ డేవిడ్. మరి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, వచ్చి నాకు సహాయం చేశాడు. తర్వాత పిచ్చోళ్ళలాగా ఉన్న నాకు ఒక నీట్గా ఒక వైట్ షర్ట్ వేసి, నా క్రాప్ ఇలాంటి క్రాప్ నేను వేసుకోనండి, విచిత్రంగా ఉండింది నాది. మరి నీట్గా పక్కకు దువ్వి తీసుకెళ్ళారు. అంటే వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెక్కుతాడు నిన్ను ఆయన రీతిలో. ఆ మాటకి నాకు అర్థం కూడా తెలియదండి. అయితే తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టారు. నేను బయట తిరుగుతా, అంతా నాలో వారం రోజులుగా నాలో మందే ఉంది. నేను అన్నం తిని కూడా చాలా కాలం అయింది. నా యొద్దకు వచ్చి వాడికి ఆకలిని దప్పికను ఉండవు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నాలో ఆలోచన కలిగి ఏదైతే మరి ఆదివారం సాయంత్రం మళ్ళీ ఏదైతే నామకార్థంగా చర్చికి వెళ్ళానో అక్కడికే నా స్నేహితుడు మళ్ళీ నన్ను తీసుకొని వచ్చాడు. ఆ మందిరంలోకి నేను రావటం ఆ మందిర గోడ మీద ఒక మాట ఉందండి. ఆ మాట నేను చదివాను. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ఆ మాట నేను చదివానండి. ఎవరో బలంగా నాతో ఆ మాట మాట్లాడినట్టు అనిపించి అక్కడ కూర్చొని, అయితే ఎవరైతే డబ్బులు ఇచ్చారో అన్నారు, అన్నకి వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా, అన్న సహాయం చేసినందుకు థ్యాంక్స్ అన్న అంటే, తమ్ముడు నాకు కాదు దేవుడికి థ్యాంక్స్ చెప్పా అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి నా స్నేహితుడు సాయిని కూడా అడగ్గా ఆయన కూడా నాకు కాదు దేవుడికి థ్యాంక్స్ చెప్పా అన్నాడు. సరే, మందిరంలోకి రాగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని ఆయనకి కృతజ్ఞతలు చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు దారి చూపి అని ప్రార్థన చేసుకొని ఉండగా మరి పాస్టర్ గారు వాక్యం మొదలుపెట్టారు. వాక్యం ద్వారా దేవుడు అంటున్నారు, భయపడకము, నేను నీకు మోషేకి తోడై ఉన్నట్టు తోడై ఉంటాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దేవుడు వాక్యానుసారం నడువు అని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడగా నా అనుభవాన్ని నా స్నేహితుడితో పంచుకోగా, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ఎవరికైనా అతి సమీపంగా ఉండే దేవుడు అని చెప్పి నన్ను ప్రార్థన చేసుకోమన్నాడు. ప్రార్థన చేసుకోమనగా మరి ప్రార్థన అంటే నాకు ఏంటో తెలియదు. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని ఆమెన్ అనగానే తెరవడమే నాకు చిన్నప్పటి నుండి తెలిసిన, అంత మించి ప్రార్థన నాకు తెలియదు. అయితే నా స్నేహితుడు ప్రార్థన చేసుకోమనగా ఎలా చేయాలని నేను అడగగా, ఒక స్నేహితుడికి ఏ రకంగా అయితే నువ్వు నీ బాధలు నాకు చెప్తున్నావో అదే రకంగా నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అనగా, నాకు ప్రార్థన అలాగ చేయటం తెలియదు. అయితే మోకాళ్ళు వేసి నాకు ప్రార్థన అలా చేయాలో తెలియదు. కానీ ఇది నా పరిస్థితి దేవుడితో మాట్లాడుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, నాకు ప్రార్థన నేర్పించు అని అడగగా దేవుడు అంటున్నాడు వాక్యం ద్వారా, దీన మనసుడై ఆ బలమైన చేతి కింద, నీతి సూర్యుని చేతి కింద నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో, విశ్వాసంతో ప్రార్థన చే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీకు స్వస్థత కలుగును గాక అని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడగా నా జీవితం మీద మళ్ళీ నాకు ఆశ కలిగి ఏదైతే నా స్నేహితుడు మరి ఒక సాక్షిగా వాడబడతా ఉన్నాడు పలు ప్రాంతాల్లో, అయితే మళ్ళీ వాక్యం వినాలనే కోరిక నాలో కలిగి నా స్నేహితుడు నేను ఫోన్ చేసి నేను కూడా నీతో వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళగా ఆ ఊరికి వెళ్ళిన తర్వాత తాడేపల్లిగూడెం అక్కడికి వెళ్ళగా అక్కడ ఆ రోజు వాక్యం లేదు, నా స్నేహితుడి సాక్ష్యం ఉంది. నేను ఎన్నోసారి యూట్యూబ్లో చూశాను కానీ
సర్లే మళ్ళీ చూద్దాం, మళ్ళీ విందామని చెప్పి వాక్యం లేదు, చూస్తూ ఉండగా నాకు ఒకటే అనిపించింది, వీడు ఇవన్నీ నా కళ్ళ ముందే చేశాడు, మరి వీడెందుకు ఇలా అయిపోయాడు, వీడిని మార్చిన దేవుడు నన్ను ఎందుకు మార్చలేడు అని నాకు బలంగా పడిపోయిన తర్వాత ఆయన సాక్ష్యం అయిపోయింది. తిరిగి వస్తూ ఉండగా నేను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం గొడవ పెట్టుకున్న ఆయన నాకు ఫోన్ చేశాడు 1 గంట అప్పుడు ఫోన్ చేసి, ఎక్కడున్నావురా నువ్వు, అప్పుడు నన్ను ఇలాగ కత్తితో బెదిరించావు కదా, ఇప్పుడు రా చూసుకుందాం అంటున్నాడు. అంటావంటే నా స్నేహితుడు ఫోన్ తీసుకొని, దేవుళ్ళో నువ్వు ఉండాలనుకున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇలాంటివి నీకు జరుగుతూ ఉంటే నువ్వు పట్టించుకోమాకని చెప్పి వాడు నా ఫోన్ తీసుకొని వాడి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి డిలీట్ చేసాడు. కానీ నాకు వాడే గుర్తు వస్తున్నాడు. ఇంకా నాకు దేవుడు ఏంటి ఇది అని ఏమి లేదు. వాడు నాకు ఫోన్ చేసి మాట్లాడే అంత ఇది ఉందా వాడికి, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి లేదేక అని చెప్పి నా మైండ్ పొద్దున్నే లేచి ప్రార్థన కూడా చేసుకోలేదు, ఇంకా వాడి మీదే వెళ్తూ ఉంది. అయితే నామకార్థంగా నేను ఎప్పుడైతే చర్చికి వచ్చినప్పుడు జీసస్ మిరాకిల్స్ ఈ వాక్యం ఫాలో అయ్యేవాడినండి, ఉదయం పూట పెడుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ రోజు నాకు ఆ నెంబర్ కోసం వెతుకుతూ ఉండగా నా ఫోన్లో అలా నోటిఫికేషన్ పడిందండి. పడితే చిన్న వాక్యం ఒక మాట పెడతారు. అయితే అది చూశాను, అది ఓపెన్ చేయగా దాంట్లోంచి దేవుడు అంటున్నాడు, వదిలేసిన లోక స్నేహం జోలికి నువ్వు మళ్ళీ వెళ్ళకు, ఆత్మీయుల్ని స్నేహితులుగా ఏర్పరచుకో, ఆత్మీయులతో స్నేహం చేయి, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడో అని దేవుడు నాతో మాట్లాడగా నాకు అనిపించింది, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నేనే ఇలా ఎందుకు అయిపోయాను, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నా, ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు, నా ఒక్కడికి ఎందుకంటే దేవుడు దానికి సమాధానం చెప్తున్నాడు, ఇన్ని కష్టాలు నీకెందుకు అనుకునే బదులు నీకున్న ధన్యత ఎవ్వరికీ లేదని దేవుణ్ణి స్తుతించు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత నా స్నేహితుడు ఒకడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబాయ్ బార్లో ఉన్నావు, మందు అవుతావా, వస్తావా అన్నాడు. అయితే నేను రానులే అన్నా అనేసి ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచిస్తున్నా, అందరూ చక్కగా తాగుతున్నారు, నాకు కూడా నీట్గా తాగేసి వాళ్ళు తాగి ప్రశాంతం పడుకుంటారు, నేను పడుకోనిగా అందరికి కదిలేస్తూ ఉంటా, నాకు కూడా వాళ్ళలాగా ఫుల్గా తాగేసి పడుకుంటే నాకు కూడా ఎంత మత్తు ఉండేది, ఎంత హాయిగా ఉండేది అని నేను అనుకుంటా ఉన్నాను. పీతలాగా తాగి నత్తలాగా పడుకుంటే ఎంత సుఖంగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఈసారి ప్రార్థన లేదు, ఏమీ లేదు, నేనే అనుకుంటా ఉన్నాను. అయితే ఆ మాట కూడా దేవుడు సమాధానం చెప్తున్నాడండి. అందరిలాగా నేను ఉంటే ఎంత బాగుండేది అని నేను అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, అందరూ వేరు, నువ్వు వేరు, కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతించి దేవుళ్ళో బతికేందుకు నిన్ను బాల్యం నుండి చెక్కుకొచ్చాను అని దేవుడు ఒక్క మొక్కలో నా జీవితంలో ఇది చెప్పేశాడండి. చెప్పేసిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేసిన పనులన్నిటిలో నీకు ఓటమిని కలిగించి నిన్ను అవమానపరిచింది కూడా నేనే. ఎందుకంటే మనిషి అనేవాడు అంత ఈజీగా ఎవరికి లోబడ్డావు. నేను మా అమ్మ నాన్న మాట వినలేదు, ఎవరి మాట వినలేదు, ఇంకా దేవుడి మాట ఏమంటాం, వాక్యం ద్వారా ఆయన నాతో మాట్లాడేది. మరి నేను మారతానని చెప్పేసి మా ఏరియా వాళ్ళు నమ్మలేదు, నాతో తిరిగే నా ఫ్రెండ్స్ నమ్మలేదు. నా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, రేపు నుండి అలాంటివి చేయండి రా, నేను పద్ధతి కొంటా అంటే వీడు ఇలాగే అంటాడు, ఒక క్వార్టర్ వేస్తే మనకే సినిమా చూపెస్తాడు వీడు అని చెప్పి నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలాసార్లు. అయితే మా ఏరియా వాళ్ళు నమ్మలేరు, నా స్నేహితులు నమ్మలేదు, నా కుటుంబంలో కూడా ఎవరో నేను మారతానని నమ్మలేదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను కూడా అంతెందుకు నేనే నమ్మలేదు నేను మారతానని. అయితే దేవుడు అంటున్నాడు, మారాలనే పట్టుదల నీది కాదు, నిన్ను అద్భుతమైన ఆనిముత్యంగా తీర్చిదిద్దాలని ఆయన పట్టుబట్టాడు, ఆయన అనుకున్నది నెరవేర్చేదాకా వదలడు అని వాక్యం ద్వారా దేవుడు అంటూ ఉండగా నాకు బాధ కలిగింది. ఎవ్వరూ నన్ను నమ్మలేదే, ఎవ్వరూ నన్ను ఒప్పుకోలేదు, అసలు అంగీకరించలేదే, ఎందుకు అని చెప్పేసి ఏడుస్తూ ఉండగా వాక్యం జరుగుతూ ఉంది. అలా ఏడుస్తూ ఉన్న నాతో ఓ మాట దేవుడు మాట్లాడతాడు, ఈరోజు నీ కన్నీళ్ళే రేపటి ఆనందగానాలు అని దేవుడు అంటూ ఉంటాడు. అయితే మందిరంకి వెళ్ళటం ఇష్టం లేని నాకు
ఒక బలవంతంగా తీసుకెళ్తే కానీ నేను చర్చికి వెళ్ళను. నేను నా అంతటగా నేనే ఎవ్వరు బలవంతం లేకుండా మందిరానికి వెళ్తున్నాను. నాకు పాటలు రాకపోయినా సరే మందిరంలో ప్రొజెక్టర్ వేసి లిరిక్స్ వేస్తారు, అవి చూస్తూ ఆనందంగా ఆయన స్తుతిస్తున్నాను నేను. అయితే ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ అని అడగడం మొదలుపెట్టాను. ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ అంటే, నువ్వు పుట్టక మునిపే నా కుమారుడివి, నువ్వు తల్లి గర్భంలో ఏర్పడక ముందే నా కుమారుడివి, నిన్ను నిర్మించిన వాడిని నేను, నువ్వు నన్ను గుర్తించిన వాడివి నువ్వు, అయినా నువ్వంటే నాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే నిన్ను ఈ చేతులతో నిర్మించుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, అశ్రద్ధ చూపించకుండా నిశ్చయముగా నీకు తోడై ఉంటాను అన్నాడు దేవుడు. అయితే ఈ మాటలు నాతో అంటూ ఉండగా, దేవా నువ్వెందుకు నాతో ఇంతలా మాట్లాడుతున్నావు, ఎందుకు నాకు జీవితానికి ఇంత సమాధానాన్ని కలిగించావు, నేను అసలు నీలో ఎలా ఉన్నాను, నువ్వెందుకు నాకు ఇంత సమాధానం ఇచ్చావు, నేను తెలుసుకోవాలనుకున్నాను. నేను నీలో ఎలా ఉన్నాను నేను తెలుసుకోవాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకైతే ఒక వాగ్దానాన్ని ఇవ్వు, ఆ వాగ్దానం ప్రకారం నేను నీలో ఎలా ఉన్నాను అని నేను తెలుసుకోవాలనుకుంటున్నానని నేను ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి నాకు. మరి ఈ బైబిల్ ఎప్పుడు నాకు ఇది బైబిల్ అని తెలుసు, ఇందులో ఎక్కడ ఏముండిద్దో నాకు తెలియదు, అసలు ఎలా చదవాలో కూడా నాకు తెలియదు. కానీ ఆయన ఒక మాట ఇచ్చాడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని నా జీవితం ఒక్క మాట అడిగాను అంతే. ఏమి అడిగా, నేను నీలో ఎలా ఉందా దేవా అని అడిగినందుకు ఆయన నన్ను ఏర్పరచుకున్నానని చెప్పాడు, తోడై ఉన్నాడని చెప్పాడు, భయపడమాక నేను నీ దేవుడై ఉన్నాను, నిన్ను బలపడతాను, నీ దిగులు పడమాక అని చెప్పేసి మళ్ళీ తిరిగి క్వశ్చన్లు అడగకుండా ఆన్సర్ ఇచ్చాడు ఆయన. అయితే మరి 7 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు నా వల్ల ఎంతో బాధపడ్డారు, పోలీసుల దగ్గర ఎన్నో అవమానాలు పొందారు. మరి మా చెల్లి నా వల్ల బాధపడింది, మా అన్నయ్య నా వల్ల బాధపడ్డారు, ఇంట్లో సమాధానం లేదు నా వల్ల. అయితే దేవుడు నాకు సమాధానం ఎలా ఇచ్చాడంటే, నేను అడిగినవి కాదు, నేనేం అడగకపోయినా నాలో ఉన్న ఆలోచనలు అన్నిటికి ఆయన సమాధానం చెప్పాడు. ఏదైతే నేను లాస్ట్ రోజు నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ బార్ దగ్గర కూర్చొని బాగా తాగేసి చేతులు కోసుకొని నేను అనుకుంటున్నాను, నా కోసం బాధపడే వాళ్ళు ఎవరో లేరా, ఒక్కరు కూడా లేరా, మా అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు, నా ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదు, ఈ ప్రపంచంలో నా కోసం బాధపడే వాళ్ళు ఒక్కరు కూడా లేరా, నేను చచ్చిపోయినా ఇంతేనా అని నేను అనుకుంటా ఉండగా దేవుడు ఆ మాటకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. నీ కొరకు చింతించువాడును నేనే, నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను కూడా నేనే అని మాట్లాడి, మధ్యలో వచ్చే బంధాలు మధ్యలోనే తెగిపోతాయిరా, శాశ్వతమైన బంధం మనది అని చెప్పి దేవుడు నాతో మాట్లాడి నాకు మారు మనసు కలిగించి డిసెంబర్ 29న ఆయన నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించి ఆయన నామంలో నేను బాప్తిసం పొందాను. మరి యేసు ప్రభు వారిని నా జీవితంలో ఆహ్వానించక ముందు నేను రోడ్ల మీద పిచ్చోళ్ళలా తిరిగాను, ఎవడో పట్టించుకోలేదు. ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయిందని చెప్పేసి గంటల కొద్దీ నేనే ఒక్కడనే కూర్చొని ఏడ్చుకున్నా, ఏంట్రా ఎలా అయిపోయింది నా జీవితం అని. అయ్యో అని ఒక్కడొచ్చి పలకరించింది లేదు. అయితే ఇవన్నీ లోకపరమైనవి అన్నీ వ్యర్థమని తెలిసి నా బ్రతుకుని యేసయ్యకి అప్పచెప్పాను. ఇక ఏం చేసినా నువ్వే దేవా అని చెప్పి ప్రభువుకి నా జీవితాన్ని అప్పచెప్పిన తర్వాత ఈరోజు నాలో చూస్తున్న మార్పు అంతటికి కారణం ఆయనే. ఆయన మాత్రమే నా బతుకును మార్చగలిగాడు, ఆయన మాత్రమే మార్చగలిగాడు. ఎన్నిసార్లు అయినా చెబుతాను ఈ విషయం నేను, ఆయన మాత్రమే మార్చగలిగాడు. మరి ఈరోజు నేను ఇలాగా అల్లచల్లరగా తిరుగుతూ ఉన్నప్పుడు
ఎవరిని కొట్టినా తిట్టినా ఎవరు ఏం మాట్లాడలేదు. ఈరోజు నేను అలాగ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మరి దేవుణ్ణి ఇస్తూ ఉండగా అంటున్నారు, ఈడ బియ్యం బస్తా ఎత్తే మారిపోయాడు ఈడు అన్నాడు. బియ్యం బస్తా ఎత్తే మారిపోయాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఈడు ఇంతే అంటున్నారు. అయితే ఎవరు ఎన్ని అన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా నన్ను పట్టించుకొని నన్ను ప్రేమించే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు సమస్య వస్తే, నాకు బాధ కలిగితే ఆ సమస్యకి సమాధానాన్ని ఇచ్చే సమాధానకర్త నాకు తోడై ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరూ మరి దేవుణ్ణి ఖచ్చితంగా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకోవాలంటే నా ప్రకారంగా అయితే మరి మన జీవితంలో ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని బట్టి మనం మనిషిని ఆశ్రయించకుండా మనుషులకు మన కష్టం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అయ్యో అవునా అని చెప్పి వాళ్ళు పైన నటించి పక్కకి వెళ్ళిపోయి ఈ పరిస్థితి ఇదిరా ఇంతేరా అని చెప్పి చేస్తారు. అంతకు మించి ఏం చేయరు. అదే కష్టాన్ని మనం తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి మనం ప్రార్థన చేసి నా సమస్యకు సమాధానాన్ని ఇవ్వు ప్రభువా అని మనం అడిగితే కన్నీరు కాల్చి ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. మరి ఏదైతే నేను ఈ లోకంలో మరి నా స్నేహితులు కోల్పోయానని నేను బాధపడ్డాను, ఈ లోక సంబంధమైన స్నేహాలు కోల్పోయాను, నా తల్లిదండ్రులు కోల్పోయాను, నా స్నేహితులను కోల్పోయాను, నేను అందరిని కోల్పోయానని నేను బాధపడుతూ ఉండగా ఆయన నాకు ఆశ్రయం అయ్యాడు. ఈ లోక సంబంధమైన ప్రేమను నేను కోల్పోయానని బాధపడుతూ ఉండగా నాకు ఆయన శాశ్వతమైన ప్రేమని రుచి చూపించాడు. ఆ శాశ్వతమైన ప్రేమ ద్వారా ఇప్పుడు నేనేదైతే బాధపడుతున్నానో ఈ లోక సంబంధమైన స్నేహాలని, బంధాలని అన్నీ కోల్పోయానని నేనేదైతే బాధపడుతున్నానో ఆ శాశ్వతమైన ప్రేమ ద్వారా అవన్నిటిని నాకు దగ్గర చేశాడు. మరి మా ఏరియాలో ఒక తమ్ముడు నాతో తిరుగుతూ ఉంటాడు. అయితే వాడు నాతో తిరుగుతా వాళ్ళ ఇంట్లో మాట వినకుండా తయారయ్యాడంట. ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు, మాట వినకుండా తయారయ్యాడని ఆ విషయమై వాళ్ళ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి నీ కొడుకుతో తిరగడం వల్ల నా కొడుకు ఇలా మాట వినకుండా తయారయ్యాడు అని చెప్పి మా అమ్మ నాన్న మీద గొడవాడి వెళ్ళారు. మరి ఈరోజు వాళ్ళే స్వయంగా నాకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ప్రేమగా భోజనం పెట్టారు. అలా చేసింది నా దేవుడే. మరి ఒక సందర్భంలో నేను ఇలాగా మరి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండగా మా పక్కింటి ఆవిడతో మా అమ్మ వెళ్ళి నా కొడుకు ఇలాగా తయారైపోయాడు, ఆడి జీవితం నాశనం చేసుకున్నాడు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతున్నాడు, ఏంటి ఇది మాకేం అర్థం కావట్లా, తలకాయ నొప్పి అయిపోయింది, ఏదన్నా తాగి చచ్చిపోతే బాగుండు అని అందంట మా అమ్మ. అయితే ఒక సందర్భంలో వాళ్ళ అబ్బాయి ఆడికి నాకు చిన్న మాట వచ్చినప్పుడు ఆడు నా దగ్గరికి వచ్చి అంటాడు, మా అమ్మ దగ్గరికి వచ్చి పురుగుల మందు తాగి చచ్చిపోతే బాగుంది అందరా నీ వల్ల అన్నాడు. అంటే ఈ రోజున దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మే నన్ను పిలిచి నా పిల్లోడు కూడా నీలాగా ఉండాలి ఎలాగా అనిపించాడు దేవుడు. మరి ఎవ్వరికి లొంగను నేను, మా తల్లిదండ్రులకి ప్రేమకు లొంగను నేను విజయవాడలో ఏ రౌడీ షీటర్కి భయపడకుండా తిరిగాను. నా తల్లిదండ్రుల ప్రేమ మార్చలేకపోయింది. ఎవడికి భయపడలేదు, దేనికి లొంగలేదు, పోలీసు వాళ్ళకు కూడా లొంగలేదు. అలా ఉన్న నన్ను కదిలిచ్చింది జీవం కలిగే దేవుడు మాట ఒక్కటే. ఆయన మాటే నన్ను కదిలిచ్చింది, ఆయన మాటే నన్ను బాగు చేసింది. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన మాటతో నా బ్రతుకుని ఆయన మార్చాడు. ఇప్పుడు నేను పడిపోతే, దేవుళ్ళో ఉండగా నేను పడిపోతే నన్ను ప్రేమగా లేపి బలంగా నిలబెడతానికి నాకు దేవుడు తోడై ఉన్నాడు. నేను భయపడను. ఈ విధంగా మరి దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు. మరి దేవుడు ఏ విధంగా నా జీవితాన్ని బాగు చేశాడని చెప్పి ఒక పాట రూపంలో నేను పాడి చెప్పాలనుకుంటున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యం అందరు చప్పట్లు కొడుతూ పాడదామా? బాధలలో నెమ్మదినిచ్చెను, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను, శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. విశ్వాసంతో పాడుకుందాం. బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న భిన్నైనది, మేలిమి బంగారు కన్న భిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆమేన్. బాధలలో అవునయ్యా, స్తోత్రం. నీ వాక్యమే మమ్ము బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. Praise the Lord. Hallelujah. మరి దేవుడే నాకు వచ్చిన ఆలోచన ఏది కాదండి, దేవుడే నన్ను స్వయంగా ఆయన ఏర్పరచుకున్నాడు. మరి ఎప్పుడైతే నేను లాస్ట్ సారి బాగా మందు తాగి చర్చికి వచ్చానో, జనవరి మొదటి నెలలో నేను చర్చికి వచ్చాను. అక్కడ నేను ఒక వాగ్దానం తీసుకున్నానండి. 2వ దశలోండి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జనవరి మొదట్లో ఇచ్చాడండి. ఏమంటే, దేవుడి యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్.
అంటే ఆయన ప్రేమనే నాకు ఇచ్చి, ఆయన ఓర్పునే నాకు ఇచ్చి నన్ను ఆయన ఆకర్షించుకుంటాడని జనవరి మొదట్లోనే ఆయన నాతో చెప్పాడు. ఏది ఒక వ్యసనపరుడుగా మరి ఎవరి మాట వినకుండా తిరుగుతున్న ఆ సందర్భంలో దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడండి. మరి డిసెంబర్ నెల ముగిసేలోపు అలాగా లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరుగుతున్న నన్ను మరి డిసెంబర్ నెల ముగిసేలోపు ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో నాకు మారు మనసును ఆయనే ఆకర్షించుకొని నన్ను పిలుచుకొని నాకు మారు మనసు కలిగించి ఆయన మందిరంలో సాక్షిగా నన్ను నిలబెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నేను ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత ఒక వాగ్దానం నీవు దేవా, ఆ రకంగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, నీలో ఎలా ఉన్నాను ఏంటో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడండి యెషయా గ్రంథం 41:10. మరి ఈ సంవత్సరం మొదట్లో కూడా అదే ఇచ్చాడండి నాకు దేవుడు. యెషయా గ్రంథం నుండే మళ్ళీ ఇచ్చాడు. మరి ఎంతో చీకటిలో జీవిస్తున్న నాకు జీవితం ఒక అర్థం చెప్పి మరి నా జీవితంలోకి వెలుగును పంపించిన ఆ దేవాది దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెందునుగాక. ఆమేన్. నా సాక్ష్యం మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గతమును మన్నించి గుణవంతునిగా చేసి మమ్ము మలచి మమ్మే మరిపించి. దేవుని బిడ్డలారా, తన గతమంతటిని మన్నించినటువంటి దేవుడు. అయ్యా కూర్చోండి. తన గతమంతటిని మన్నించినటువంటి దేవుడు, ఒక మనిషిగా మార్చినటువంటి దేవుడు. ఆలోచించండి. కన్న తల్లి, ఏమండి వింటున్నారా? కన్న తల్లి కంట్లో కారం కొట్టిందంట. వింటున్నారా? కన్న తల్లి తను పెట్టే టార్చర్ భరించలేక కంట్లో కారం కొట్టిందంట. దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని దేవుడు మార్చాడు. అంత భయంకరమైనటువంటి వ్యసనపరుని దేవుడు మార్చాడు. ఏ కన్న తల్లి తన కొడుకు కంట్లో కారం కొట్టదండి. ఆ తల్లి ఎంత విసిగిపోయి ఉంటుందో కదా, ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో కదా, ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో కదా. ఏమండి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సమాధులలో వాసము చేసేటి వాడొకడు, ఆ ఊరి ప్రజలందరూ వాడిని గొలుసులతో తాళ్లతో ఒక చోట బంధించి భద్రము చేయాలని చూసినా ఎవడికి లోబడలేదంట, ఎవరి మాట వినలేదంట. కనికి చివరికి ఎవరి ద్వారా మారాడో తెలుసా? కేవలము యేసయ్య ద్వారానే మారాడు. ఒకానొక సమయంలో తన తల్లిని కొట్టాడు, ఒకానొక సమయంలో తండ్రిని కొట్టాడు, తన అన్నను కొట్టాడు. ఏమంటే తన వీధిలో ఉన్న ఆడపిల్లలు, యవనస్తులారా వింటున్నారా? ఎందుకయ్యా ఈ సువార్త సభ ఏర్పాటు చేస్తున్నాం మేము? ఎందుకయ్యా ఈరోజు ఈ సువార్త సభ ఏర్పాటుకు కారణం అంటే, యవనస్తులారా ఇకనైనా మీరు మారాలి, ఇకనైనా మారు మనసు పొందుకోవాలి, ఇకనైనా జీవితం విలువ మీకు తెలియాలి. దేవుడి బిడ్డలారా, వయసు దాటి వెళ్ళిపోతుంది నా స్నేహితులారా. తల్లికి తండ్రికి ఉపయోగపడని జీవితాలు, కట్టుకున్న భార్యను ప్రేమించలేని జీవితాలు. నిజమే, మా బ్రతుకు కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో నుంచి వచ్చింది. నా స్నేహితులందరూ అనుకుంటారు నా గురించి, మా రాజేష్ చాలా ఫన్నీగా ఉంటాడు కదా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ హై స్కూల్ రోడ్లో నా గురించి అడగని నా స్నేహితుల్ని నేను చాలా నవ్విపిస్తూ చాలా ఫన్నీగా తిరుగుతూ ఉండేవాడిని. కానీ వాళ్ళకి నా గురించి తెలియని విషయం ఏంటో తెలుసా? నా స్నేహితులకి నా గురించి తెలియని విషయం ఏంటో తెలుసా? నా కన్న తల్లిని కొట్టి ఒక కసాయి వాడిగా మారి, నా కన్న తల్లి రక్తపు మడుగులో పడుంటే రక్తములో కూర్చొని భోజనం చేసిన వ్యక్తిని
ఇది నా స్నేహితులకు తెలియదు దేవుడారా. కట్టుకున్న భార్యను శారీరకంగా హింసించిన వ్యక్తిని ఇది నా స్నేహితులకు తెలియదు. ఎందుకంటే మేమందరం వీధుల్లో బాగానే ఉంటాం, మేమందరం బారుల్లో బాగానే ఉంటాం, మేమందరం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నవ్వుతూనే ఉంటాం. కానీ ఇళ్ళకు పోయిన తర్వాత తల్లిదండ్రులను బాధ పెడతాం, కట్టుకున్న భార్యని హింసిస్తాం, కడుపున పుట్టిన బిడ్డల్ని భయంకరంగా కొడతాం. వారు అనుకుంటారు మేమేం పాపం చేశాము, మాకెందుకు ఈ శిక్ష, ఎందుకు మాకు ఈ బ్రతుకని మా ఇంటి వారందరూ ఏడ్చే రోజులవి. కానీ తమ్ముడు చెప్పినట్లుగా దేవుడు ఎంత గొప్పవాడో కదా, దేవుడు ఎంత గొప్పవాడో కదా. దేవుని బిడ్డలారా, మలాంటి వారిని మార్చి ఆయన ప్రేమ మాలో కుమ్మరించి ఈరోజు మనుషులుగా మార్చి ఒక మంచి వ్యక్తిగా సమాజంలో నిలబెట్టగలిగాడంటే, ఏమండి ఇలాంటి దేవుణ్ణి ఎక్కడైనా చూసారా? ఇలాంటి దేవుణ్ణి ఎప్పుడైనా విన్నారా? ఈయన గురించి ఇదిగో ఈ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ఇంట్లో మంచి బిడ్డలే ఉంటే అమ్మా యథార్థంగా ప్రార్థించు. నీ ఇంట్లో నీ కుమారుడు తాగుబోతా, మాట వినట్లేదా? అమ్మా మళ్ళీ చెబుతున్నాను, నీ బిడ్డల కళ్ళల్లో వారు కారుస్తున్నటువంటి ఆ కన్నీరు ఇదంతా తొలగించగలిగింది కేవలము యేసయ్య ఒక్కడే. ఈరోజు ఈ రాత్రి నీ మనసు మార్చుకుంటావు. ఎందుకు పదే పదే మీటింగ్స్ పెడుతున్నావు, ఎందుకు పదే పదే గోల చేస్తున్నావు అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే మన బ్రతుకులను మార్చగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మన జీవితాలను మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయన తప్ప ఈ సృష్టి అంతట్లో ఈ మానవుణ్ణి మార్చగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు మరొకరు లేరు, రారు. ఆయన తప్ప మనలను మార్చగలిగిన వారి లోకంలో ఎవరు లేరండి. కాబట్టి ప్రభు పేట అందరికి చేతులు జోడించి చెబుతున్నాను, మీరందరూ ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర నమ్మకంగా బతకండి. రేపు మీ బిడ్డలను కూడా నా దేవుడు ఇక్కడికి తీసుకొస్తాడు. నా ఆశ ఏంటో తెలుసా అమ్మ, నా కాలనీలో నా పిల్లలందరూ బాగుండాలి. నన్ను చూసి అందరూ నవ్వి నా ఎగతాళి చేసిన నా కోరిక ఒక్కటే, నా స్నేహితులందరూ నాకులా మారాలి, నా ఫ్రెండ్స్ అందరూ దేవుల్లోకి రావాలి, నా కట్టంతా బాగుండాలి. ఎందుకంటే నేను ఇక్కడే చిన్ననాటి నుంచి తిరిగాను, నేను ఇక్కడే పెరిగాను, నా స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. అందుకొరకే ప్రార్థనకు వచ్చాను, అందుకొరకే ప్రార్థనలు చేస్తున్నాను, అందుకొరకే మందిరాన్ని పెట్టాను. అంతేగాని గొప్పలకు, పేరుకో, డబ్బుకో ఈ ప్రాంతానికి నేను రాలేదు. దేవుని బిడ్డలారా, మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను. సహకరించండి, ప్రార్థించండి, మందిరానికి రండి. మంచిది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ముగించేస్తాను. మీ కొరకు ప్రేమ విందు సిద్ధం చేయబడింది. అందరము భోజనాలు చేసి ఇళ్ళకు వెళ్దాం. అయితే మన విమోచన ప్రార్థన మందిరం, ఈ పరిచర్య, ఈ ప్రాంతానికి నేను వచ్చి ఇది 8వ సంవత్సరం. ఈ జనవరి 27 అంటే రేపటికి 8వ సంవత్సరం నేను ఈ ప్రాంతానికి వచ్చి కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో సహకరించక, ఎప్పుడు నేను 3 దినాలు పెట్టావని మీకు తెలుసు. జనవరిలో ఒక్క రోజుతో ముగించుకుంటున్నాను. ఇక ప్రతి నెల మనకి కూటాలు ఉంటాయి, ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు వస్తాయి. రండి. ఏ మందిరానికి వెళ్ళని వారు ఉంటే విమోచన ప్రార్థనా మందిరానికి రండి. ఎందుకు పెట్టానో తెలుసా విమోచన అనే ఈ పేరు? నన్ను విమోచించిన దేవుడు, నా కుటుంబాన్ని విమోచించిన దేవుడు నమ్మి వస్తే నీ కుటుంబాన్ని కూడా విమోచించగలడు, విడిపించగలడు. కాబట్టి అందరూ కూడా మందిరానికి ఎవరు వెళ్ళని వారైతే రండి. అందరము కలిసి ప్రార్థిద్దాం, కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, కలిసి దేవునిలో ఎదుగుదాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మరి తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ మేలులన్నిటిని బట్టి చక్కగా వివరించినటువంటి నా తమ్ముణ్ణి నా ప్రభువు దీవించునుగాక.
ఇంకా రాబోతున్న దినాలలో తమ్ముడు అశోక్ ఇంకా బలముగా దేవుని సేవలో వాడబడునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా. ఒక 10 నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఆ తదుపరి మనం తిరిగి గృహాలకు వెళ్ళిపోదాం. అందరం కూడా లేచి నిలబడదాం. నేను ముగించేశాను. ఆ తర్వాత ప్రేమ విందుంది. మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెట్టను.